అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది. అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గురజాడ అప్పారావు గారు. చాలా సింపుల్ గా పాట పాడుతుంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయేది. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో 150 సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. సోదరులు చెప్పినట్టుగా అరిస్టాటిల్ సోషలిస్టుల కన్నా ఉన్నతమైన వ్యక్తి ఆయన. అయితే చిన్న తప్పుదం జరిగింది, దాన్ని వెంటనే మేము కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము, కానీ వెంటనే దానికి రెస్పాన్స్ రాలేదు. బట్ డెఫినెట్ గా దానికి మనకి నెక్స్ట్ 1 month లో దానికి ఆర్డర్ ఇచ్చేలాగా మేము కార్యాచరణ చేశాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మనం ఒక ఫోటో పెట్టుకుందామని ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అది మనం అమలు చేసుకోలేదు. ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్ కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి, గురజాడ అప్పారావు గురించి అందరికీ తెలియజేసేలాగా డిఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటను కూడా మా స్కూల్స్ లో కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా మంచి ఆలోచన. ఇదంతా కూడా గౌరవం ఖచ్చితంగా మన కల్చర్ లో కూడా, మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్ లో పార్కింగ్ కింద డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి. ఈ ఒక్కరు కూడా ఇది రాష్ట్ర పండుగ అయితే ప్రతి తెలుగు వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు గౌరవ ప్రధాని గారు కూడా ఆయన మాట్లాడేటప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అది ఎందుకంటే అంత ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి ఎంతో ఆయన కూడా మోటివేట్ అయ్యి ఈ రకంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. సో అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకొని ఆయన తాలూకు ఆస్తిని పబ్లిక్ అందరికీ కూడా భావితరాలకి అందజేసేలాగా మనం అన్ని కూడా రిపోర్ట్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూటిలైజేషన్ లో తీసుకొచ్చేలాగా ముందుగా కార్యాచరణ. ఎందుకంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి, దానివల్ల కొంత డిలే అవుతుంది. ఖచ్చితంగా దాన్ని మన అంబేద్కర్ రాష్ట్ర కలెక్టర్ గారు కూడా ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు. కానీ ఖచ్చితంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం చేసుకుందాము. ఖచ్చితంగా మనం ఏవైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేద్దాము. అలాగే వారి కుటుంబాలు కూడా చెప్పినటువంటి గ్రీవెన్స్ ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామన్న సంగతి తెలియజేసుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.